ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. శాసనసభ, లోక్సభ ఎన్నికలకు పోలింగ్ ముహూర్తం కూడా ఖరారు కావడంతో రాష్ట్రంలోని రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈసారి రాష్ట్రంలో బహుముఖ పోటీ జరగనుంది. అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు బరిలో దిగుతున్నాయి. టీడీపీ, వైసీపీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై దాదాపుగా కసరత్తు పూర్తి చేశాయి. ఏ పార్టీల మధ్య పొత్తులు ఉంటాయన్న విషయంలో ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. ఇప్పటివరకు వామపక్షాలు, జనసేన మధ్య పొత్తు దాదాపుగా ఖరారైంది. ఇప్పటికే ముందస్తు కసరత్తు చేసిన పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దింపి ప్రచారం బరిలోకి దిగాయి. అధికార టీడీపీ ఎన్నికల సన్నద్ధతలో మిగతా రాజకీయ పార్టీల కంటే ఒక అడుగు ముందే ఉంది. ముఖ్యంగా అభ్యర్థులను ఖరారు చేయడంలో గతంలో కంటే భిన్నంగా పనిచేసింది. ఇప్పటికే 60% పైగా అభ్యర్థుల్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. వారిలో చాలా మంది ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మరో 10 నుంచి 20% మంది అభ్యర్థుల్ని 1-2 రోజుల్లోనే ఖరారు చేయనున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో ఎంపిక కొంత క్లిష్టంగా ఉన్నా 20 నుంచి 30% నియోజకవర్గాల్లో కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. చిత్తూరు వంటి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు 6-7 నెలల క్రితమే ఖరారు చేశారు. గత 2-3 వారాలుగా ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. రోజుకు 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ స్థానాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ముఖాముఖి సమావేశమై అభ్యర్థిత్వం ఖరారు చేసి వారిని ప్రచారం చేసుకోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆశావాహులు ఎక్కువగా ఉండటం, వర్గ విభేదాలు వంటి కారణాల వల్ల అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా ఉన్న నియోజకవర్గాలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆధ్వర్యంలో 2 కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. 1-2 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ తరఫున 100 నుంచి 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. పక్షానికే పరిమితమైన వైసీపీ ఈసారి ఎన్నికల్లో చావోరేవో అన్న స్థాయిలో సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ ఎన్నికల కోసం వైసీపీ అధినాయకత్వం 3.5 నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ వచ్చింది. అప్పట్లోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకుంది. ఆయన బృందం క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు, బలహీనతలు, పార్టీ అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చేస్తే లాభిస్తుంది వంటి అంశాలపై సర్వేలు చేసింది. వాటి ఆధారంగా కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పులు, చేర్పులు చేపట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తూ వచ్చింది. 31 మంది నేతలతో పార్టీ మేనిఫెస్టో కమిటీని వేసి కసరత్తును కొలిక్కి తీసుకొస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన జనసేన ఈసారి వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలో దిగుతోంది. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఎన్నికల శంఖారావం పూరించనుంది. అయితే జనసేనాని ఎక్కువగా కొత్త వారికే టికెట్లు ఇవ్వబోతున్నారు. అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్ర వ్యాప్తంగా 1410 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటి వడపోత కార్యక్రమం జరుగుతోంది. వామపక్షాలతో 2-3 రోజుల్లో పొత్తు ఖరారు కానుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే అన్ని జిల్లాల పర్యటన ఒక విడత పూర్తి చేశారు. మార్పు తీసుకొస్తానంటూ ప్రజల్లోకి వచ్చిన జనసేనాని అవినీతి ఆరోపణలు లేని బలమైన అభ్యర్థుల కోసం విస్తృతంగా అన్వేషిస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ద్వారా తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రత్యేక హోదా ఎజెండాగా ఏపీలోని అన్ని లోక్సభ, శాసనసభ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా 4 సార్లు రాష్ట్రంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఫైల్పై తొలి సంతకం చేస్తానని ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజెప్పారు. ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో రాష్ట్రంలోని బూత్ స్థాయిలోని ప్రతి ఇంటి తలుపు తట్టింది. తాజాగా ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేసింది. అయితే మరో 2-3 రోజుల్లోనే శాసనసభ, లోక్సభ అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు చేస్తోంది.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, సర్జికల్ దాడులు, రాష్ట్రంలో జాతీయ నాయకుల పర్యటనలు పార్టీకి కలిసొస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల గుంటూరు, విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, బహిరంగ సభలు ఆ పార్టీ ఓటింగ్ శాతాన్ని పెంచుతాయనే ధీమా నాయకుల్లో వ్యక్తమవుతోంది. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీతో కలిసి సిపిఎం, విడిగా సిపిఐ పోటీ చేయగా ఈసారి జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎంల మధ్య పొత్తు విషయంలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఒప్పందం లేకపోయినా కొన్ని చోట్ల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే జనసేనతో సిపిఎం, సిపిఐ అన్ని విడతలుగా చర్చలు జరిపాయి. సీట్లపై ప్రాథమిక చర్చ జరిగినా ఎవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మొత్తం మీద అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. అభ్యర్థుల ప్రకటన 1-2 రోజుల్లో చేయడానికి కసరత్తు కూడా తుది దశకు వచ్చింది. సో ఈసారి ఏపీలో ఎన్నికలు వాడివేడిగా సాగుతాయంటున్నారు విశ్లేషకులు.